తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలివచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు. చిన్న చిన్న కారణాలతో దాదాపు 1500 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. రేవంత్ ఇంటి వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతినిచ్చారు. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకు మించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఈ ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు సంతోషం. ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్గా ఆబ్సెంట్ చేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్టు మీద మీరు ఎండి సజ్జనార్ని కలిసారు. సజ్జనారు కలవని మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా రూపలు రానియరు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్.